హాయ్ అండి, మీకు పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ పొయ్యి మీద గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకోవాలండి. కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత కందిపప్పు తీసుకొని బాగా కడిగి నీట్గా నానబెట్టుకోవాలండి. పొయ్యి మీద వాటర్ కాగిన తర్వాత కందిపప్పు వేసేయాలండి. కొద్దిగా నూనె వేసి, పప్పులో నూనె వేస్తే పొంగకుండా ఉడికిపోద్దండి త్వరగా. మూత ఆఫ్గా పెట్టాలండి. కొద్దిగా ఉడుకుతుంటే ఉల్లిపాయలు వేయాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత కరివేపాకు వేయాలి, పసుపు వేయాలి, ఉప్పు వేయాలండి. మూత ఆఫ్గా పెట్టుకోవాలండి. కాసేపు అయిన తర్వాత పప్పు ఉడికిపోయిద్ది. అప్పుడు టొమాటోస్ వేసుకోవాలండి. జీలకర్ర వేయాలండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టేయాలండి. కాసేపు ఉడికిన తర్వాత చింతపండును పిసికి రసం తీసి పప్పులో వేసుకోవాలండి. పప్పు ఉడికిపోయిన తర్వాత చింతపండు వేసిన తర్వాత మసలబెట్టుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాత దించేసి పప్పులో ఉన్న చారంతా పక్కకు తీసి పప్పు మెదుపుకోవాలండి. పప్పు మెదుపుకున్న తర్వాత పక్కకు తీసిన పప్పు చారుని పప్పులో వేసేసి కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ముందుగా ఆయిల్ కాగిన తర్వాత వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కాసేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలండి. పోపు అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో కలుపుకోవాలండి. అంతే అండి, పప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.